నా పేరు ఎం నరసింహ, ఏఐటీసీ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి. గత సంవత్సర కాలంగా రెండవ ఏఎన్ఎంల సమస్యలపై మేము అనేక పోరాటాలు నిర్వహించడం జరిగింది. గతంలో పోరాటం చేసినటువంటి సందర్భంలో గత ప్రభుత్వం ఒక కమిటీ కాన్స్టిట్యూషన్ చేయడం జరిగింది. ఒక ఐఏఎస్ ఆఫీసరు మిగతా 2 మెడికల్ ఆఫీసర్లతో ఒక కమిటీ కాన్స్టిట్యూషన్ చేసి ఈ కమిటీ రిపోర్ట్ ఇచ్చి వీళ్ళ సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పడం జరిగింది. కానీ ఇప్పటికీ దాదాపు సంవత్సరం కావస్తున్నా కూడా ఏ సమస్య కూడా పరిష్కారం కాకుండా ఎక్కడ వేసిన కొంగడు అక్కడే అనే పద్ధతిలో ఉంది. గత 6 నెలలుగా రాష్ట్రంలో ఎన్నికల కూడా ఉందనే నిబంధనలో మేము కూడా ఏమనకుండా ఓన్లీ మెమరాండాలు ఇచ్చుకుంటూ రావడం జరిగింది. మేము పోరాటం చేసిన తర్వాత కూడా రోజు రోజుకు పని ఒత్తిడి పెరుగుతూ ఉంది. ఫీల్డ్లో వర్క్ చేస్తూ అనేక మంది ఏఎన్ఎంలు చనిపోతూ ఉన్నారు. హెల్త్ ఇన్సూరెన్స్ కూడా లేకుండా ఉంది. అదేవిధంగా వీళ్ళకి ఇస్తా అన్నటువంటి కమిటీ వేసినటువంటి కమిటీ పైన కూడా ఇప్పటిదాకా ఒక మీటింగ్ పెట్టి వాళ్ళు ఒక రిపోర్ట్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి, చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడు కనబడుతూ ఉంది. దానికి వ్యతిరేకంగా ఈరోజు మేము అందరం కూడా ఇక్కడ ధర్నా చేయాలని చెప్పి నిర్ణయం చేసి ధర్నా చేస్తా ఉన్నాం. ఈ అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి వీళ్ళ సమస్యను పరిష్కారం చేస్తే ఖచ్చితంగా అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పెద్ద ఎత్తున మా నిరసనను, మా ఆందోళన కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయాలని చెప్పి మేము సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో గత 16 సంవత్సరాలు 17 సంవత్సరాల నుండి పనిచేస్తున్నటువంటి రెండవ ఏఎన్ఎంస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ రెగ్యులర్ చేయాలని ఏఐటీసీ ఆధ్వర్యంలో మేము గత సంవత్సరం కూడా పోరాటం చేసినప్పుడు ఏమైందంటే ఇప్పుడున్నటువంటి అధికార పక్ష నాయకులు అప్పుడు ప్రతిపక్ష నాయకులుగా ఉండి మా సమ్మె శిబిరాలను సందర్శించి మా రాబోయే ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది, రాగానే మిమ్మల్ని అందరినీ రెగ్యులర్ చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. మరి హామీ ఇచ్చేటువంటి వాళ్ళు ఈరోజు మంత్రులు అయ్యారు, డిప్యూటీ సీఎం అయ్యారు. అదేవిధంగా హెల్త్ మినిస్టర్ గారు కూడా ఆ రోజు వచ్చినప్పుడు మాతో మాట్లాడటం జరిగింది. అయితే వాళ్ళు ఆ రోజు మాట్లాడినటువంటిది ఈరోజు ఆ చేతల్లో చూపెట్టేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఏంటంటే ఒకసారి మా బాధ్యతగా మేము వాళ్ళకి గుర్తు చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ధర్నా చేయడం జరుగుతుంది. విషయం ఏంటంటే జీవో నెంబర్ 16 అని చెప్పేసి 2016లో జీవో తీసుకొచ్చారు అప్పటి ప్రభుత్వం. అప్పుడు చాలామందిని హెల్త్ డిపార్ట్మెంట్లో కూడా రెగ్యులర్ చేశారు, కానీ వీళ్ళని మాత్రం రెగ్యులర్ చేయలేదు. దాని నిబంధనలు అన్నింటినీ కూడా వీళ్ళు ఫుల్ఫిల్ చేసుకుంటూ వచ్చారు. అయినా సరే వాళ్ళని చేయడం అనేది జరగలేదు. ఈ విషయం మీద మేము సమ్మె చేశాము. సమ్మె చేసినప్పుడు కమిటీ చేశారు, మీకు 100% గ్రాస్ సాలరీ ఇస్తామన్నారు. తర్వాత రెగ్యులర్ కోసమో లేకపోతే ఇంకో దానికోసమో మీకు కమిటీ చేస్తామని చెప్పి కమిటీ చేశారు. ఇంతవరకు ఆ కమిటీ సమావేశం అవ్వలేదు. వీళ్ళకి రావాల్సినటువంటి పిఎస్సి ఏరియాస్తో పాటు కమిటీ సమావేశం అయ్యి ఇమీడియట్లీగా వీళ్ళందరినీ బేషరతుగా రెగ్యులర్ చేయాలని ఏఐటీసీ ఆధ్వర్యంలో మేము వీళ్ళ కార్యక్రమం చేస్తున్నాం. ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాం. మేము ఈ గవర్నమెంట్ని అడిగేది ఏంటంటే మమ్మల్ని బేషరతుగా రెగ్యులర్ చేయాలని కోరుకుంటున్నాం. 17 సంవత్సరాలుగా ఇంట్లోనే చేస్తున్నాము. గత సంవత్సరం మాకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కోరుకుంటున్నాము. టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మాకు కమిటీ వేశారు. మాకు పిఆర్సీ బకాయిలు కూడా 7 నెలలు ఉన్నాయి, అవన్నీ కూడా ఇవ్వాలని కోరుకుంటున్నాము. మాకు బేషరతుగా రెగ్యులర్ చేయాలనే మా కోరిక అండి. 17 years అవుతుంది మాకు ఎగ్జామ్ వద్దు, మాకు బేషరతుగా రెగ్యులర్ చేయాలి. పెట్టాల్సిన పరిస్థితి వస్తే డిపార్ట్మెంటల్ ఎగ్జామ్ పెట్టాలని కోరుకుంటున్నాం. సార్ మా సెకండ్ ఏఎన్ఎంస్ కనీసం 15-16 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం సార్. యూపీఎస్సీలో కూడా ఒక ఆశ లేకుండా ఓన్లీ ఒక ఏఎన్ఎం తోటే 10 నుంచి 12,000 పాపులేషన్ వరకు చేయిస్తున్నారు. మినిమం ఒక ఆశను కూడా ఇవ్వడం లేదు, కనీసం బేసిక్ శాలరీ కూడా ఇవ్వడం లేదు. ఈ మధ్య శాలరీస్ కూడా రెగ్యులర్ లేవు, పోయి మేము అడుక్కుంటున్నాము. కనీసం మేము ఒక సాఫ్ట్వేర్ చేసే పని ఏమిటో అలా చేయిస్తున్నారు మాతోటి. కనీసము ఎట్లా 10th నుంచి వచ్చారు, ఇంటర్ నుంచి వచ్చారు, వీళ్ళది ఏంటి, మేము వచ్చింది ఎంసీహెచ్ అంటే మాతా శిశు సంరక్షణ కోసం మాత్రమే మళ్ళీ తీసుకున్నారు ఫస్ట్. తర్వాత ఇప్పుడు అనేక యాప్లు ఫిక్స్ చేసి ఈ అన్ని యాప్ల ద్వారా మాతో సాఫ్ట్వేర్ పని చేయించినట్టు చేస్తున్నారు. కనీసం పోయిన ప్రభుత్వంని రెగ్యులర్ చేయాలని మేము చాలా 18 రోజులు ధర్నా చేశాము. ఎన్నోసార్లు కమిషనరేట్ చుట్టూ తిరిగాము. అయినా కూడా ఏ ఫలితం లేకుండా పోయింది. మమ్మల్ని గురించి పట్టించుకునే నాదుడే లేకుండా పోయారు. పోయిన ప్రభుత్వాన్ని ఎన్ని కోరినా మేము కమిటీ చేసాము, ఆ కమిటీ ద్వారా మీకు ఏదో ఒకటి చేస్తాము, గ్రాసాలు చేస్తాము అని చెప్పారు. ఈ ప్రభుత్వం అయినా మా కోసం ఆలోచిస్తారు, మాకు రెగ్యులరైజేషన్ చేస్తారు అనే మాకు నమ్మకం ఉంది. కనీసం ఆ నమ్మకాన్ని అయినా కూడా మా రేవంత్ రెడ్డి గారు మా కోసం ఆలోచించి మమ్మల్ని రెగ్యులర్ చేస్తారని ఆశిస్తున్నాము. రెగ్యులర్ చేయాలని కూడా వాళ్ళని మేము మీ మీడియా ముఖంగా వేడుకుంటున్నాము సీఎం గారిని. కనీసం మమ్మల్ని పట్టించుకోండి సార్. కనీసం శాలరీస్ లేక మేము 15 తారీఖు 20 తారీఖు 2 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి అలా శాలరీస్ వేస్తున్నారు. దయించి మా కుటుంబాలు రోడ్డుని ఈడ్చొద్దు సార్. దయచేసి మా దయించి శాలరీస్ రెగ్యులర్గా ఇవ్వండి. మా గురించి ఆలోచించి ఏదో ఒక డెసిషన్ తీసుకోండి. మమ్మల్ని రెగ్యులరేషన్ చెయ్యండి. 15-20 సంవత్సరాల నుంచి ఇప్పుడు 60 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మమ్మల్ని తీసి పక్కన పెడుతున్నారు. కనీసం వాళ్ళకు ఒక 5 లక్షలు 10 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇచ్చి తీసేస్తున్నాము అని లేదు.
వెట్టి చాకరీ 20 సంవత్సరాలు చేసినా 30 సంవత్సరాలు చేసినా వెట్టి చాకరీ చేయిస్తున్నారే తప్ప వాళ్ళకి ఒక తీసేసినప్పుడు 60 సంవత్సరాలు నిండిపోయిన తర్వాత కనీసం ఒక పారితోషికం ఇంతో అంతో ఇచ్చి పంపిద్దామని అట్లాంటిది కూడా లేదు. మాకు ఒక హెల్త్ కార్డు లేదు. మా ఫ్యామిలీస్ మాకేమన్నా అయినా కూడా మా వెనక ఏమీ లేదు. మేము చేసిన రోజులు వెట్టి చాకరీ చేసిన తర్వాత ఒక ఆన్ డ్యూటీలో చనిపోయినా కూడా ఒక ప్రభుత్వం నుంచి ₹1 వచ్చింది లేదు. యాక్సిడెంట్ అయినా లేదు, డ్యూటీలో గుండెపోటు వచ్చినా లేదు, ఏదైనా లేదు. ఒక హెల్త్ ఇన్సూరెన్స్ లేదు, ఒక సాలరీ రెగ్యులర్ లేదు, మాకంటూ ఏది లేదు. ఇన్ని సంవత్సరాలు చేసి మరి మాతో ప్రభుత్వం వెట్టి చాకరీ చేయించుకొని ఆన్లైన్ సిస్టమ్ అని, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అని, స్టేట్ గవర్నమెంట్ స్కీమ్ అని ఏ స్కీమ్ చెప్పినా కూడా మేము చేస్తూనే ఉన్నాం. ఆశలు ఉన్నా చేస్తున్నాం, లేకపోయినా చేస్తున్నాం. కానీ అలాంటప్పుడు మమ్మల్ని ఏదో ఒకటి చెయ్యండి, కనీసం రెగ్యులరైజేషన్ అయినా చేయండి, లేదా గ్రాస్ శాలరీ అయినా ఇప్పించండి. మా ప్రధాన డిమాండ్ అయితే రెగ్యులరైజేషన్ చేయడం. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు చేస్తున్నాం మేము, 16-17 సంవత్సరాల నుంచి ఎన్హెచ్ఎం అనే స్కీమ్ పేరు మీద మమ్మల్ని పంపించేసి మేము ఫస్ట్ వచ్చినప్పుడు సెకండ్ ఏఎన్ఎంస్ ఎన్హెచ్ఎం స్కీమ్ కింద రాలేదు, తర్వాత మమ్మల్ని ఇందులో ఇంక్లూడ్ చేశారు. కాబట్టి ఇప్పుడు ఇంతకుముందు ఏపీలో చేశారు, సెకండ్ ఏఎన్ఎంస్ రెగ్యులర్ చేశారు. కొన్ని రాష్ట్రాలలో సెకండ్ ఏఎన్ఎంస్ రెగ్యులర్ చేస్తున్నారు. మా ఎందు దయ ఉంచి మమ్మల్ని రెగ్యులర్ చేయండి. 16-17 సంవత్సరాల వాళ్ళు రెగ్యులర్ చేసేసిన తర్వాత మిగతా వాళ్ళని తీసుకోండి. ఒకవేళ కాంట్రాక్ట్లో మీరు తీసుకుంటే అంతమందికి మేము సాలరీస్ ఇవ్వలేము అని ప్రభుత్వం అనుకున్నప్పుడు ఉన్న వాళ్ళని రెగ్యులర్ చేసి తర్వాత మిగతా కావాల్సిన వాళ్ళని తీసుకోండి. అట్లా మేమేమంటే కరోనా టైంలో ఎవ్వరు రాకపోయినా రోడ్డు మీదకి వచ్చి మా కుటుంబాలను అక్కడ పడేసి, చిన్నపిల్లల్ని పడేసి, పాలిచ్చే పిల్లల్ని వదిలేసి కూడా మేము మా వాళ్ళ కోసం మేము చేసే పని మంచిగా ఉండాలి కోసం, మేము వాళ్ళకి కాపాడాలని కోసం మా ప్రాణాలతో అడ్డం పెట్టి కూడా మేము కరోనా టైంలో అందరినీ కాపాడినాం. అదైనా గుర్తు చేసుకోండి సార్. మా ఎందుకు దయ ఉంచి మమ్మల్ని రెగ్యులరైజేషన్ చేయండి. మీడియా ముఖంగా ఇదే కోరుకుంటున్నాం సార్. కావాలి